Hello everyone, welcome back. Welcome to the third part of our November current affairs. Let's have the first one. See, online films, digital news and current affairs content now come under the purview of the Ministry of Information and Broadcasting headed by, yes, who's it, and it is headed by Prakash Javadekar garu. మనందరికీ తెలుసు ప్రకాష్ జవడేకర్ గారు ఈ హోల్డ్స్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. Along with that, he holds another ministry, that is information and broadcasting. రీసెంట్గా ఈయనకి ఇంకొక మినిస్ట్రీని కూడా యాడ్ చేయడం జరిగింది, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో దీస్ ఆర్ ద త్రీ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్డ్ ఓవర్ బై ప్రకాష్ జవడేకర్ గారు. ఈ ఆన్లైన్ ఫిల్మ్స్, ఈ డిజిటల్ కంటెంట్ ఇదంతా ఏంటి అని అంటే లైక్ బేసిక్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, లైక్ ఆ ఆన్లైన్ కంటెంట్, ఆ కంటెంట్ అంతటిని రెగ్యులేట్ చేయడానికి దిస్ మినిస్ట్రీ హ్యాస్ టేకెన్ ద పవర్. లైక్ బేసిక్లీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, సపోజ్ ఇప్పుడు మన ప్రెస్ మీడియాని కన్సిడర్ చేస్తే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాన్ని గవర్న్ చేయడానికి ఒక బాడీ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్న బాడీ. అదే అలా కాకుండా న్యూస్ ఛానల్స్ ని గవర్న్ చేసే బాడీ తీసుకుంటే మనం న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక గవర్నింగ్ బాడీ ఉంది. ఇలా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్నప్పుడు వాటిని గవర్న్ చేయడానికి ఒక బాడీ అన్నది ఉంటే, ఒక ఇన్స్టిట్యూషన్ అన్నది ఉంటే, దాని ద్వారా ఏమవుతుందంటే దేర్ బై ఏమన్నా దాని వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటే అవన్నిటిని కూడా అవాయిడ్ చేయడానికి గవర్నింగ్ బాడీ అన్నది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఆన్లైన్ కంటెంట్ వీటన్నిటిని, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా రిలీజ్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని గవర్న్ చేయడానికి గవర్నింగ్ బాడీ ఎందుకు అనంటే, లైక్ దాని ద్వారా ఏదన్నా రిలీజియన్ని కించపరిచినట్టు కానీ, లేదు అనంటే చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేసినట్టు కానీ, ఇలాంటి అబ్యూజివ్ ఫిల్మ్స్ కానీ సిరీస్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే వాటిని రెడ్యూస్ చేయడానికి, అలాంటి వాటన్నిటిని గవర్న్ చేయడానికి బాడీ ఈ రీసెంట్గా దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఈ మినిస్ట్రీ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా దిస్ వుడ్ బి సర్వింగ్ యాజ్ అ గవర్నింగ్ బాడీ. క్లియర్? Right, next one. See, Australia India Water Center has been launched by which of the following IIT? Yes, what is that IIT? It is IIT Guwahati. Where is it located? Guwahati, it is in Assam. Basically, Australia India Water Center. What is the capital and currency of Australia? And it is Canberra, and the currency is Australian డాలర్ కదా. ఈ ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్ అన్నది దిస్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. పేర్లోనే ఉంది చూడండి, వాటర్ ఛాలెంజ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ వాటర్కి సంబంధించి వాటర్ కన్జర్వేషన్ అవ్వచ్చు, లేదు అంటే ఫ్లడ్స్, ఎనీ న్యాచురల్ డిజాస్టర్ అవ్వచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్, అప్పుడు వచ్చేటువంటి డిజాస్టర్స్ వాటి ద్వారా వాటర్కి అయ్యేటువంటి ఎఫెక్ట్స్, సో వాటన్నిటిని రెడ్యూస్ చేయడానికి, ఫ్యూచర్లో వాటర్ని కన్జర్వ్ చేసుకోవడానికి ఆ టెక్నిక్స్ అన్నిటినీ లైక్ డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఆస్ట్రేలియా ఇండియా వాటర్ సెంటర్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ దిస్ అగ్రిమెంట్ వుడ్ సస్టైన్ ఫర్ 5 years. 5 years వరకు లైక్ కొత్త టెక్నిక్స్ ఏదైనా ఆస్ట్రేలియా కనిపెట్టినా, ఇండియా కనిపెట్టినా కూడా నాలెడ్జ్ షేరింగ్ అన్నది రెండు కంట్రీస్ మధ్య ఉంటుంది. సో దానిని ఈ సెంటర్ని లాంచ్ చేసింది ఈస్ ఐఐటి గౌహతి. దానికి కావాల్సిన బ్యాక్ డ్రాప్ లైక్ టెక్నికల్ అసిస్టెన్స్ అంతా కూడా ఐఐటి గౌహతి ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సి, విచ్ స్టేట్ టాప్స్ ద లిస్ట్ ఇన్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్ 2020? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్? అండ్ ఇట్ ఈస్ కేరళ. సి, బేసిక్లీ దిస్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్, ఈ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ పాలసీ ఇండెక్స్ అన్నది అసలు ఏంటి అనంటే, బేసిక్లీ లైక్ ఇప్పుడున్నటువంటి కోవిడ్ పాండమిక్ దృష్ట్యా కాకుండా ఇది వరకు కూడా, కానీ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో
ఈ జాబ్లెస్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఏంటండి, లైక్ ఇప్పుడు నా నేటివ్ స్టేట్ ఒకటి, నా నేటివ్ స్టేట్ తెలంగాణ అనుకోండి. నేను వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో, కేరళలో ఇంకా ఏదైనా స్టేట్లో పనిచేస్తే నేను అక్కడ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబరర్ అవుతాను. అంటే నా నేటివ్ స్టేట్ని వదిలి వేరే స్టేట్లో వర్క్ చేసే వాళ్ళని ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబరర్స్ అని అనడం జరుగుతుంది. సో దీనిని బేస్ చేసుకుని ఇట్లా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, లేదు అనంటే నార్మల్ క్రైసిస్ కాకుండా మామూలు సిచ్యువేషన్స్లో ఎంతవరకు ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళి ఉపాధి కల్పించడంలో ఒక స్టేట్ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్న దానిని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మన ఇండియా లెవెల్ ఇండెక్స్ ఇది. సో నేషనల్ లెవెల్ ఇండెక్స్ కాబట్టి మన ఇండియాలో టోటల్గా స్టేట్స్ యొక్క ర్యాంకింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తే కేరళ అన్నది ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఉపాధిని కల్పించడంలో ఇట్ హ్యాస్ టాప్డ్. ఇఫ్ యూ కన్సిడర్ అదర్ స్టేట్స్, కేరళ తర్వాత రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గోవా, దీస్ 3 స్టేట్స్ స్టూడ్ ఇన్ ద నెక్స్ట్ పొజిషన్. ఈ 3 రాష్ట్రాలు కూడా మెరుగైన ఉపాధి కల్పించడంలో తోడ్పడ్డాయి ఇట్లాంటి పాండమిక్ కండిషన్లో కూడా. రీసెంట్గా వాటర్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది మన జలశక్తి యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. దానికి సంబంధించి తమిళనాడు అన్నది వాటర్ అవార్డ్స్లో టాప్ చేసినటువంటి స్టేట్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, Covishield Plus, India's first individual COVID life insurance policy launched by, yes, it is launched by Edelweiss Tokyo Life Insurance. For the first time, మనందరం చూస్తూనే ఉన్నాం, COVID-19 సిచ్యువేషన్ వచ్చిన దగ్గర నుంచి డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ కోవిడ్ ప్రొటెక్షన్. అందుకని చెప్పేసి ఇట్ హ్యాస్ మెన్షన్ లైక్ కోవిడ్ షీల్డ్ ప్లస్, లైక్ ఇండియాస్ ఫస్ట్. ఎవరైనా సరే COVID-19 కరోనా వైరస్ డిసీజ్ వల్ల ఆ డిసీజ్ బారిన పడి ఆ డిసీజ్ నుంచి కోలుకోవడం కోసం తీసుకున్నటువంటి ట్రీట్మెంట్, దాని తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ట్రీట్మెంట్ 24 hours వరకు ఇంకా ఆ పేషెంట్కి ఏమన్నా జరిగినా కూడా దే వుడ్ బి ప్రొవైడ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. అలా అప్ టు లైక్ 10 lakhs వరకు లైఫ్ ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండర్ దిస్ ఏజ్ వచ్చేసి 18 to 60 years మధ్యలో ఉన్న వాళ్ళకి, మధ్య వయస్కుల వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది అప్లికబుల్. దీని యొక్క ప్రీమియం వచ్చేసి ఇట్ స్టార్ట్స్ అట్ 5,000, అరౌండ్ 5,000. సో దట్ ఈస్ ద థింగ్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ కోవిడ్ ప్రొటెక్షన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, Who among the following tops the Adelgi Hurun India Philanthropy List 2020? Yes, who is that person? And he is Azim Premji garu. Manandariki telusu, he is the founder and chairman of Wipro. Like అసలు ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? ఫిలాంథ్రోపీ అంటే ఏంటండి? సోషల్ సర్వీస్ అంటే మ్యాన్ కైండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఎవరైతే వాళ్ళ ఇన్కమ్ నుంచి ఖర్చు పెడతారో అలాంటి యాక్టివిటీస్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ అంటారు. అండ్ ఈ ఎడెల్గి హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ ఫిలాంథ్రోపీ లిస్ట్, అసలు ఈ ర్యాంకింగ్స్ అనేవి ఎలా ఇవ్వడం జరుగుతుంది అని అంటే, లాస్ట్ ఇయర్ April 1 నుంచి ఈ ఇయర్ March 31 వరకు, అంటే ప్రీవియస్ ఇయర్, జస్ట్ లైక్ మనం ఎకనామిక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇయర్ టోటల్, ఆ ఇయర్లో ఎవరైనా పర్సన్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 crores, 5 కోట్లు లేదు అని అంటే 5 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అమౌంట్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఎవరైతే ఖర్చు పెడతారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది బై ఎడెల్గి హురూన్ రీసెర్చ్ ఇండియా. సో దానికి సంబంధించి నియర్లీ హీ హ్యాడ్ స్పెండ్ సమ్ thousands of crores of rupees
last year. After him, it is the Shivnadar Garu who stood in the second place. He is the founder of HCL Technologies. We all know that. ఆయన తర్వాత it is he who stood in the second position. ఈ ఫిలాంథ్రపీ లిస్ట్ లో శివనాథర్ గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. See, which state government has recently added fish nutrition to Anganwadi diet chart? Yes, what is that state? And it is Odisha. మనందరికీ తెలుసు బేసిక్లీ అంగన్వాడీస్ అంటే ఎవరు. వి ఆల్ నో దట్ అంగన్వాడీస్ అన్న వాళ్ళు విలేజ్ లెవెల్లో లైక్ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవి కాకుండా సపరేట్గా అంగన్వాడీ వర్కర్స్ అన్న వాళ్ళు ఎవరి కోసం వర్క్ చేస్తారంటే మేజర్లీ ది వర్క్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, అట్ ద సేమ్ టైం లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్. వీళ్ళ పర్యవేక్షణకి అంగన్వాడీ సెంటర్ అని విలేజ్ లెవెల్లో ఒక సెంటర్ ఉంటుంది. దాని ద్వారా అంగన్వాడీస్ ఎవరినైతే అసోసియేట్ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయడంలో కానీ, లేదు అని అంటే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్రని పోషించడం జరుగుతుంది. సపోజ్ ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ లైక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయినా, లేదంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ పిహెచ్సి ద్వారా డెలివరీ అయినా కూడా వాళ్ళకి జేఎస్వై, జేఎస్ఎస్వై, జేఎస్ఎస్కే ఇలాంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వీటన్నిటిని. అండ్ మేజర్గా వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి అని అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అంగన్వాడీస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్కి న్యూట్రిషన్ లైక్ డైలీ ఎగ్స్, మిల్క్ అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్, దాల్ ఇలా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళకి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ని సప్లై చేయడంలో దే ప్లే ఏ మేజర్ రోల్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు మనందరికీ తెలుసు డైరీ ఎగ్స్ అండ్ దాల్, పల్సెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నారు, మనందరికీ తెలుసు. ఈ సీరియల్స్, పల్సెస్, మిల్లెట్స్ ఇవి కాకుండా, ఆటా ఇవి కాకుండా రీసెంట్గా ఈ ఫిష్ ప్రొడక్ట్స్ని కూడా ప్రొవైడ్ చేసినటువంటి, వాటిని కూడా ఇంక్లూడ్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అని అంటే అంగన్వాడీ సెంటర్స్లో ఇట్ ఈస్ ఒడిషా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. National Education Day is observed on which of the following date? Yes, when it is observed, and it is observed on November 11th, National Education Day. It is celebrated on the birth anniversary of Maulana Abul Kalam Azad. Maulana Abul Kalam Azad garu evarandi? He is the first education minister of independent India. Mana India ki independence వచ్చేసిన తర్వాత హీ ఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈయన నేషనల్ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈయన ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ మేజర్, ఈయన ఫీల్డ్ ఆఫ్ ఫోకస్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ కాబట్టి హీ బికేమ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. అలాగా ఆయన ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో చాలా కాంట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఐఐటీస్, అప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఈయన ఉన్నప్పుడే ఈ ఐఐటి ఖరగ్పూర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐఐటీస్ అన్న కాన్సెప్ట్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ హిజ్ లీడర్షిప్. నాట్ ఓన్లీ ఐఐటి, ఇంకా ఎడ్యుకేషనల్ పాలసీ అవ్వచ్చు, లైక్ ఇంకా చాలా కాంట్రిబ్యూషన్స్, ఎస్పెషల్లీ విమెన్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఈ ఇన్ఈక్వాలిటీస్ లేని సొసైటీ. సో వీటన్నిటిని కూడా ఎక్కువ ఫోకస్ చేసినటువంటి మినిస్టర్ Maulana Abul Kalam Azad garu. So as he has focused a lot over education, his birth anniversary is observed as National Education Day. Mana India level lo ఆయన బర్త్ యానివర్సరీని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, విచ్ టీమ్ వన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టైటిల్? ఎస్, వాట్ ఈస్ ద టీమ్? అండ్ ఇట్ ఈస్ ముంబై ఇండియన్. రీసెంట్గా మనందరికీ తెలుసు ఈ ఐపీఎల్ 2020 అన్నది ఎక్కడ జరిగిందండి? ఇట్ వాజ్ హోస్టెడ్ బై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, దీనిలో టోటల్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ దోస్ 8 టీమ్స్ ఫైనల్స్కి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళిద్దరూ
ఫైనల్స్కి ఆడడం జరిగింది. అండ్ ఫర్ దట్ ఫైనల్స్ ముంబై ఇండియన్స్ హ్యావ్ వన్. నాట్ ఓన్లీ దాట్, టోటల్గా 60 మ్యాచెస్ ఆడడం జరిగింది. 60 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ దే హ్యావ్ వన్ దిస్ ఐపీఎల్ టైటిల్ ఫర్ ద ఫిఫ్త్ టైమ్. దిస్ ఈస్ ఫిఫ్త్ టైమ్ దే హ్యావ్ వన్ దిస్ టైటిల్. ఈ ఐపీఎల్ 2020లో దిస్ ఈస్ ద రోహిత్ శర్మ యొక్క 200th ఐపీఎల్ మ్యాచ్. ఎంఎస్ ధోని తర్వాత అన్ని మ్యాచెస్ అంత రికార్డ్ బ్రేక్ చేసినటువంటి పర్సన్ ఇట్ ఈస్ రోహిత్ శర్మ. నాట్ ఓన్లీ దాట్, ఇంకా వేరే అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఈ ఐపీఎల్లో. దట్ ఈస్ ఎక్కువ రన్స్ తీసిన పర్సన్, మోస్ట్ వికెట్స్ ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ రన్స్ తీసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్. ఈ ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారండి? ఇట్ గోస్ టు కేఎల్ రాహుల్. అండ్ పర్పుల్ కప్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వికెట్స్, ఎక్కువ వికెట్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి పర్పుల్ కప్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ పర్పుల్ క్యాప్ అన్నది ఇట్ వాజ్ వన్ క్యాగిజో రబాడా. హీ హ్యాస్ వన్ దిస్ పర్పుల్ cup. So these are different awards are also presented in this IPL 2020. Clear? Right. Next one. And for this title sponsor is Dream11. Clear kadandi? Right. Next one. The second World Health Expo has been inaugurated in which of the following place? What is that place? And it is Beijing, China. What is the capital of China? And it is Beijing. And the currency is renminbi. This is the capital and currency of China. Basically ఈ వరల్డ్ హెల్త్ ఎక్స్పో అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ వాళ్ళ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్ యొక్క వాళ్ళ కంట్రీస్ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేదంటే మెడికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ అడ్వాన్సెస్, వీటన్నిటినీ ఒక ఎగ్జిబిషన్. ఎక్స్పో ఇస్ నథింగ్ బట్ ఎక్స్పోజిషన్. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ దిస్ వరల్డ్ హెల్త్ ఎక్స్పో. దీని ద్వారా చైనా మెడిసిన్ అండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేదు వాళ్ళ మెడిసిన్లో వచ్చినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఆల్ దీస్ ఆర్ ఎక్స్పోజిషన్ in this health expo. Clear kadandi? Right. Next one. See, under which of the following scheme the government of India plans to set up 14 more water aerodromes for seaplane services? Yes, what is that scheme? And it is UDAN. UDAN stands for what? And it is Ude Desh ke Aam Nagarik. This is the full form of UDAN. In your examination it might be a question. UDAN ఇచ్చేసి what does N stands for? ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్. నాగరిక్ అంటే సిటిజన్స్. ఈ ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్ అన్న స్కీమ్ ఏంటి అని అంటే, దిస్ వుడ్ బి వ్యాలిడ్ ఫర్ 10 years. అండ్ ఈ స్కీమ్ ద్వారా ది స్కీమ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్. అండ్ ఈ స్కీమ్ ద్వారా ఏంటి అని అంటే, కామన్ మ్యాన్, ఇప్పుడు రిచ్ పర్సన్స్ మాత్రమే కాకుండా కామన్ మ్యాన్ కూడా ఎయిర్వేస్ ద్వారా ట్రావెల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఉడాన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అన్నది ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అని అంటే, లైక్ ఎక్కువ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇది వరకు డిఫరెంట్ స్టేట్స్కి కనెక్టివిటీ లేని స్టేట్స్కి కూడా ఏరోప్లేన్స్ని ప్రొవైడ్ చేసి కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. దేర్ బై టికెట్ ఫేర్లో కూడా, అంటే ట్యాక్స్ రిడెంప్షన్, ఈ కన్వేయన్స్ ఫీ అవి లేకుండా టికెట్ ఫీని కూడా తగ్గించి ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఉడాన్ స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా ఏరోప్లేన్స్ మాత్రమే కాకుండా రీసెంట్గా వాటర్ వేస్ ద్వారా కూడా సీప్లేన్ సర్వీసెస్. సీప్లేన్స్ అంటే ఏంటంటే ఓవర్ ద వాటర్, అంటే సపోజ్ ఒక రివర్ ఉందనుకోండి, ఈ చివరి నుంచి ఒక రివర్ ఎండ్ నుంచి వేరే రివర్ ఎండ్కి వెళ్ళాలి ట్రావెల్ చేయాలన్నప్పుడు, లేదు ఒక ఎండ్ ఆఫ్ ద సీ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ సీ ప్లేన్స్ని యూజ్ చేసి ట్రావెల్ చేస్తారు. సో దిస్ ఈస్ ద 14-seater సీ ప్లేన్. అండ్ టోటల్గా ఈ 14 ఏరోడ్రోమ్స్ని యాడ్ చేయడం జరిగింది అండర్ ఉడాన్ స్కీమ్.
See, if you consider other options, Ujala stands for Unnat Jyoti by affordable LEDs for all. That is nothing but Unnat Jyoti by affordable LEDs for all. LEDs లైక్ స్ట్రీట్ లైట్స్ మాత్రమే కాదండి, ప్రతి హౌస్ హోల్డ్లో కూడా, అంటే ప్రతి ఇంట్లో కూడా ఈ ఎల్ఈడీస్ని యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎల్ఈడీస్ని అతి తక్కువ కాస్ట్కి సప్లై చేయడం జరిగింది. దట్ ఈస్ ఎల్ఈడి. వై దీస్ ఆర్ పవర్ ఎఫిషియంట్, పవర్ సేవర్స్ కాబట్టి ఎల్ఈడీస్. దట్ ఈస్ ద స్కీమ్. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ and this was introduced in the year 2015. If you consider Amrit scheme, that is Atal Mission for Rejuvenation and Urban Transformation, it comes under the Ministry of Housing and Urban Affairs, and this was also introduced in the year 2015. If you consider the scheme Uday, it is Ujjwala Discoms Assurance Yojana. That is Uday scheme. Ujjwala Discoms Assurance Yojana అంటే ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో, అంటే డిస్కమ్స్ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఉదయ్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఆల్సో ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. ఇఫ్ యూ కన్సిడర్ ద స్కీమ్ ప్రసాద్, ఈ ప్రసాద్ అన్నది ఏంటి అని అంటే పిలిగ్రిమేజ్ రీజువినేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దట్ ఈస్ ప్రసాద్ స్కీమ్. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. దిస్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2015. So all these schemes are introduced in the year 2015, but under different ministries. Prasad scheme, Ministry of it comes under the Ministry of Tourism in order to promote spirituality through tourism. That is the Prasad scheme. So clear kadani, these are several schemes. Next one. See, world's longest serving Prime Minister Prince Khalifa bin Salman Al Khalifa passed away. He belongs to which country? Yes, he belongs to the country Bahrain. What is the capital and currency of Bahrain, Andi? It is Manama and the currency is dinar. So these are the capital and currency of Bahrain. If you have seen కొన్ని డికేట్స్ నుంచి, almost 3 decades నుంచి he has been serving as the prime minister. అంటే 1971లో బ్రిటన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత, బహ్రెయిన్కి బ్రిటన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చి ఇండిపెండెంట్ కంట్రీగా ఆవిర్భవించిన తర్వాత he was the first PM. Since then he has been serving as the prime minister and he has introduced and he has done ప్రజలకు సంబంధించి చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ హిమ్ it is now Hamad. It is Hamad bin Salman. It is Hamad bin Al Khalifa. He would be serving as the Prime Minister of Bahrain after him. Recently, he died due to cardiac arrest. Clear kadandi? Right. Next one. See, what is India's teen rank with respect to BMI? That is body mass index among the 200 countries. What is our rank, andi? We stood 196th position. Like all over the world 200 countries ni calculate cheste, that is body mass index, danini calculate cheste we ranked 196. ante bottom nunchi we are in the 4th position. ante enta worst condition lo unnamo అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లైక్ ఎవరిదైనా పర్సన్ యొక్క వెయిట్ ఇన్ కేజెస్, దానిని డివైడెడ్ బై హైట్ ఇన్ సెంటీమీటర్స్, హైట్ ఇన్ మీటర్స్, దాని యొక్క స్క్వేర్, దానిని బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. లైక్ దట్.
సో ఇలాగా జనరల్గా నార్మల్ బిఎంఐ వచ్చేసి 20 నుంచి 25 ఉంటే ఇట్ ఈస్ నార్మల్. బిఎంఐ నార్మల్. ఎవరిదైనా సరే బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనంటే ఒక పర్సన్ యొక్క వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ద పర్సన్స్ హైట్ ఇన్ మీటర్స్ అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో 20 నుంచి 25 మధ్యలో వస్తే ఇట్ ఈస్ నార్మల్. అలా కాకుండా ఎక్కువ ఉందనుకోండి ఒబీస్, లేదా అంటే ఒబీస్ లేదు, తక్కువ ఉన్నారు అనంటే అండర్ నరిష్డ్ కింద రావడం జరుగుతుంది. ఈ బిఎంఐలో టాప్ చేసిన కంట్రీ ఏది అనంటే ఇట్ ఈస్ నెదర్లాండ్స్ దట్ టాప్డ్. అండ్ యుఎస్ కూడా, యుఎస్ వచ్చేసి 16th పొజిషన్లో ఉంది. ఇట్ ర్యాంక్డ్ 16th. అండ్ దిస్ అవర్ ఇండియా ర్యాంక్డ్ 196. అది కూడా మేల్ పర్సన్స్ బిఎంఐ వచ్చేసి ఇట్ ఈస్ 196 ర్యాంకింగ్. అదే ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ ద ఫీమేల్స్ బిఎంఐ ఇట్ ఈస్ 198. ఫీమేల్ బిఎంఐ వచ్చేసి మన ఇండియా పొజిషన్ 198. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, the book titled How to Be a Writer is authored by, yes, it was authored by whom? And it is authored by Ruskin Bond. బేసిక్లీ రస్కిన్ బాండ్ గురించి మనందరికీ తెలుసు. నియర్లీ ఈ 2020 వరకు హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ 70 years ఆఫ్ రైటింగ్ జర్నీ. బేసిక్లీ హీ ఈజ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, ఈజ్ ఆఫ్ ఆరిజిన్ ఉత్తరాఖండ్ అయినప్పటికీ, మన ఇండియన్ ఆరిజిన్ అయినప్పటికీ ఆయన రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రిటన్కి వెళ్ళి అక్కడ ఒక బుక్ కంపైల్ చేసి మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చి ఆయన రైటింగ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. లైక్ హీ హాజ్ రిటర్న్ చిల్డ్రన్ బుక్స్ అవ్వచ్చు, నావెల్స్, హీ హాజ్ రిటర్న్ వైడ్ వెరైటీ ఆఫ్ బుక్స్ అండ్ హీ హాజ్ రిసీవ్డ్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ కూడా ఈయనకి లభించడం జరిగింది. అండ్ హౌ టు బి ఎ రైటర్ ఈ బుక్ అన్నది ఎంటైర్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్కమింగ్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బుక్. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైతే ఒక రైటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కావలసినటువంటి మెలకువలన్నిటినీ ఈయన ఈ బుక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన నాలెడ్జ్ని ఈ బుక్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ హౌ టు బి ఎ రైటర్. నాట్ ఓన్లీ దట్, రీసెంట్గా రస్కిన్ బాండ్ గారికి టాటా వారు ఇచ్చినటువంటి టాటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ద్వారా లిటరేచర్లో టాటా లిటరేచర్ అవార్డ్స్ 2020లో హీ గాట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆల్సో రస్కిన్ బాండ్ గారికి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, National Ayurveda Day is observed on which of the following date? Yes, when it is observed, and it is observed on November 13th. Ayush, it comes under the ministry Ayush. Ayush annadi it stands for Ayurveda, Yoga, Unani, Siddha, Homeopathy. So all these 5 falls under ministry, that is Ayush. ఈ ఆయుష్ మినిస్ట్రీ అన్నది సిన్స్ 2008 ఇట్ has celebrating this నేషనల్ ఆయుర్వేద డే ఎవ్రీ ఇయర్ ఆన్ November 13. ఈ November 13కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అని అంటే ఇట్ ఈస్ ధన్తేరస్. ఈ డేన ధన్వంతరి జయంతి అని కూడా అంటారు, దానినే ధన్తేరస్ అని కూడా అంటారు. సో ఆ డేన ఈ ఆయుర్వేద డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ ఇయర్ November 13th ఈ నేషనల్ ఆయుర్వేద డే నాడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లైక్ రాజస్థాన్ అండ్ గుజరాత్ ఈ రెండు ఏరియాస్లో 2 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆయుర్వేదాలో ఎవరైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి తోడ్పడడం అండ్ ఈ ఆయుర్వేదాన్ని ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడం, డిసీజెస్ని ప్రివెంట్ చేయడంలో తోడ్పడుతుంది అన్న ఉద్దేశంతో వీటిని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి, a new book titled I Am No Messiah is the autobiography of whom among the following persons? We all know him. He is a very familiar person. It is Sonu Sood garu. It is the autobiography of him and it was compiled by, it is authored by 2 persons. ఒకటి సోను సూద్ గారు, ఇంకొక పర్సన్ ఎవరు అనంటే ఇట్ ఈస్ మీనా కే అయ్యర్ గారు. వీళ్ళిద్దరూ కంపైల్ చేసినటువంటి, ఇట్ వాస్ కో ఆథర్డ్ బై మీనా కే అయ్యర్. షీ ఈజ్ ఆల్రెడీ బాంబే బేస్డ్ జర్నలిస్ట్ అండ్ రైటర్ ఆల్సో.
మీనాకే అయ్యర్, సోను సూద్ గారితో పాటుగా ఈ బుక్ని కంపైల్ చేయడం జరిగింది. వి ఆల్ నో దట్ ఆయన జర్నీ లైక్ యాక్టింగ్కి రాకముందు ఆయన లైఫ్, యాక్టర్ అయిన తర్వాత, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనందరికీ తెలుసు కోవిడ్-19 పాండమిక్ అప్పుడు లైక్ ఘర్ భేజో అన్న స్కీమ్ ద్వారా ఇంటికి ఫుడ్ని సప్లై చేయడం, అది ఇట్ హాజ్ టర్న్డ్ అ హ్యూజ్ సక్సెస్. దాని తర్వాత ఎవరైతే కష్టాల్లో ఉన్నారు లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా హీ హాజ్ సర్వ్డ్ అ లాట్. సో దట్ ఈజ్ ఐ యామ్ నో మెసేజ్, అంటే నేనేమి సేవియర్ని కాదు, లైక్ ఐ యామ్ నాట్ దట్ గ్రేట్ పర్సన్ అన్న ఉద్దేశంతో ఈ బుక్ని కంపైల్ చేయడం జరిగింది. నాది ఒక ఓషన్లో ఒక చిన్న డ్రాప్ లాంటిది నా సర్వీస్ అని ఆయన హంబుల్ నేచర్ని చాటుకుంటూ ఈ ఆటోబయోగ్రఫీ, ఈ బుక్ని కంపైల్ చేయడం జరిగింది. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, సి ఇండియాస్ ఫస్ట్ శాండల్వుడ్ మ్యూజియం బిగిన్ బీయింగ్ సెటప్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ మైసూర్, కర్ణాటక. మనందరికీ తెలుసు శాండల్ అనగానే గుర్తొచ్చేది మైసూర్. మైసూర్ శాండల్ సోప్స్ కూడా ఉన్నాయి. దానితో పాటుగా ఈ శాండల్ ఆయిల్ అవ్వచ్చు, లేదు అనంటే గంధపు చెక్క, శాండల్ పౌడర్, వీటి అన్నిటినీ ఒక ఎగ్జిబిషన్ లాగా, అంటే దాని ఆరిజిన్ యాజ్ వెల్ యాజ్ ఆ శాండల్వుడ్తో వచ్చేటువంటి బెనిఫిట్స్ అండ్ దాని ద్వారా డిసీజెస్ని ఎట్లా క్యూర్ చేయాలి అన్ని ఈ విషయాల అన్నిటినీ ఒక మ్యూజియం ద్వారా ఎక్స్పోజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మైసూర్, కర్ణాటకలో దీనిని స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ స్టార్టెడ్, ఇట్ వుడ్ బి స్టార్టెడ్ నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ 1స్ట్లో కానీ స్టార్ట్ చేస్తారు అండ్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత మైసూర్లో మైసూర్ ప్యాలెస్ ఉంది కదండి, ఆ మైసూర్ ప్యాలెస్లో ఈ మ్యూజియంని పెడదామని అనుకుంటున్నారు. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, సిమ్ World's first children's library on tram has been launched in, yes, where it has launched, and it was launched in Kolkata. ట్రామ్ అని అంటే మనందరికీ తెలుసు. ట్రామ్ అంటే ఏంటండి, రోడ్ మీదే లైక్ రైల్వేస్కి సపరేట్ రైల్స్ ఉంటాయి, అలా సపరేట్ వే ఉంటుంది, సపరేట్ రైల్స్ ఉంటాయి. అలా కాకుండా ట్రామ్ అనేది ఏంటి అని అంటే రోడ్ మీదనే లైక్ బస్సెస్ వాటన్నిటితో పాటుగా రోడ్ మీదనే రైల్స్ ఉండి నడిచేటువంటి రైల్, దట్ ఈజ్ ట్రైన్, దట్ ఈజ్ ట్రామ్. సో ఈ ట్రామ్ అన్నది, ట్రామ్ ద్వారా చిల్డ్రన్స్ డే నాడు, దట్ ఈజ్ ఆన్ November 14th, విచ్ ఈజ్ సర్వ్డ్ యాజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు అయినటువంటి November 14th ఈ ట్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆన్ November 14th. ఈ ట్రామ్ ద్వారా ఏంటి అని అంటే చిల్డ్రన్కి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. ఇది వరకు కూడా ట్రామ్ ద్వారా బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది, కోల్కతాలో లాంచ్ చేయడం జరిగింది. ఇది వరకు పెట్టినటువంటి కోల్కతా ట్రామ్, ఆ ట్రామ్లో ఏంటి అని అంటే కాంపిటేటివ్ సర్వీసెస్కి సంబంధించిన బుక్స్ కూడా ఉండేవి. కానీ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ చిల్డ్రన్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఈ ట్రామ్లో లభ్యమవుతాయి. అండ్ చిల్డ్రన్కి దిస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ ఎవరైనా విజిట్ చేస్తే దే వుడ్ బి చార్జ్డ్. అండ్ ఆల్మోస్ట్ 1000 బుక్స్ ఇనీషియల్గా, దేర్ వుడ్ బి 1000 బుక్స్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ చిల్డ్రన్ వుడ్ బి ప్లేస్డ్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి Lunar Lake, which was chosen as Ramsar site, is located in which of the following state? Yes, what is that state? And it is Maharashtra. అసలు ఈ రామ్సార్ సైట్ అన్నది ఏంటి అని అంటే, ఇది వరకు ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. రామ్సార్ అన్నది ఇట్ ఈజ్ అ సిటీ, ఇట్ వాజ్ అ ప్లేస్ ఇన్ ఇరాన్ కంట్రీలో. దిస్ ఈజ్ అ సిటీ రామ్సార్ అన్నది. సో అక్కడ జరిగేటువంటి కన్వెన్షన్ రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ అన్నది దేనికి సంబంధించి అని అంటే, దిస్ రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్ వెట్లాండ్స్కి సంబంధించినటువంటి కన్వెన్షన్. మన ఇండియాలో టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ సైట్తో కలిపేసి టోటల్గా 41 రామ్సార్ సైట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. రామ్సార్ సైట్ ఐడెంటిఫికేషన్ లైక్
ఈజీగా అంత ఈజీ కాదండి. రామ్సార్ సైట్ ఐడెంటిఫికేషన్ అన్నది వచ్చింది, ఒక సైట్‌కి లభించింది అనంటే, ఆ వెట్లాండ్స్‌కి ఆ వెట్లాండ్స్‌ని ఎక్కువ, ఎక్కువ కేర్ తీసుకొని కన్జర్వ్ చేయడం జరుగుతుంది ఆ వెట్లాండ్స్‌ని. వెట్లాండ్స్ వల్ల డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా, ఫానా ఇవన్నీ కూడా డెవలప్ అయితాయి. ఫ్లడ్స్‌ని కంట్రోల్ చేయడంలో వెట్లాండ్స్ పనిచేస్తాయి. అండ్ లాట్ ఆఫ్ వెజిటేషన్‌కి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. రీసెంట్‌గా లోనార్ లేక్, ఈ లోనార్ లేక్ దాని చుట్టూ కూడా లైక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. కొన్ని కిలోమీటర్స్ వరకు ఈ లోనార్ లేక్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ థట్, ఈ లోనార్ లేక్‌తో పాటుగా ఆగ్రా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి సుర్ సరోవర్, దీనిని కూడా రామ్సార్ సైట్ లిస్ట్‌లో యాడ్ చేయడం జరిగింది. ఈ సుర్ సరోవర్ లేక్‌ని కూడా. ఈ లోనార్ లేక్ రీసెంట్‌గా న్యూస్‌లో కూడా ఉందండి. పింక్ కలర్‌లో చేంజ్ అయింది అని చెప్పేసి. బికాస్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి ఒక హాలో మైక్రోబ్, ఆర్కే మైక్రోబ్, ఆ బ్యాక్టీరియా వల్ల, ఆ ఆల్గే వల్ల, ఈ దానిలో ఉన్నటువంటి ఆ పింక్ ఆల్గే వల్ల ఈ లేక్ అన్నది రీసెంట్‌గా పింక్ కలర్‌లోకి మారడం జరిగింది. సో ఇట్ ప్రమోట్స్ లైక్ దట్. దానిలో ఉన్నటువంటి ఆల్గే, వీటిని ఆ ఆల్గేని తినడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫనా అలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అన్ని విధాలుగా అలా వెట్లాండ్స్ యూజ్ అవుతాయి. కాబట్టి ఈ లోనార్ లేక్‌ని రీసెంట్‌గా రామ్సార్ సైట్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ లోనార్ లేక్ బేసిక్‌లీ ఇట్ హాస్ ఒక మెటియోరైట్, దాని కొలిషన్ వల్ల ఆ ఉత్తరప్రదేశ్‌లో మెటియోరైట్ ఎఫెక్ట్ వల్ల అది లేక్‌గా ఆవిర్భవించడం జరిగింది. దిస్ ఈజ్ సాల్ట్ వాటర్ లేక్. సెలినిటీ ఎక్కువ అండ్ ఆల్కలినిటీ కూడా ఎక్కువ. సాల్ట్ వాటర్ లేక్, లోనార్ లేక్. డూ రిమెంబర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Ravi Belagire, who passed away recently, is a renowned. Yes, who is he? He is a renowned journalist and writer. Basically, he is a Kannada writer, and basically he is from Bangalore. He served as the editor in chief for హాయ్ బెంగళూర్ అన్నటువంటి దానికి ఈయన ఎడిటర్ ఇన్ చీఫ్ గా చాలా ఇయర్స్ పనిచేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ టాబ్లాయిడ్, ఈ హాయ్ బెంగళూర్ అన్న టాబ్లాయిడ్ ద్వారా ఈ కాలమ్స్ అన్న కాన్సెప్ట్, మినీ కాలమ్స్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈయనే. లైక్ నాట్ ఓన్లీ దట్, ఈయన మోర్ దాన్ 70 బుక్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ జర్నల్స్ కి సంబంధించి, ఒక జర్నల్ కాదండి, డిఫరెంట్ జర్నల్స్ కి సంబంధించి 70 బుక్స్ ని, మోర్ దాన్ 70 బుక్స్ హీ హ్యాడ్ compiled, and recently he died because of age-old ailments. Clear kada? And not only that, he has won a lot of Sahitya Academy Awards also. Karnataka based Karnataka Sahitya Academy Award, ila chala Academy Awards, Sahitya Academy Awards kuda andukodam jarigindi. Clear kadandi? Right. Well, next one, the last one for today. Prime Minister Narendra Modi has unveiled the Statue of Peace to mark the birth anniversary of Jain Charya Shri Vijay Vallabh Surishwar Jai Maharaj. Yes, what is its birth anniversary? It is 151st birth anniversary సందర్భంగా ఈయన జైనాచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురేశ్వర్ జీ మహారాజ్, ఈయన 151st బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈయన యొక్క స్టాట్యూని ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అని అంటే, ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ in the place Rajasthan by it was unveiled by our Prime Minister Narendra Modi. It is termed as the Statue of Peace, Statue of Unity. It was the statue of Sardar Vallabhbhai Patel garu. It was termed as the Statue of Unity. It was దానిని ఎక్కడ స్థాపించడం జరిగింది అని అంటే కెవాడియా, గుజరాత్. ఇట్ వాజ్ అన్వెల్డ్ ఇన్ రాజస్థాన్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ 151 meters టాల్. ఈ కెవాడియా గుజరాత్ లో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ 180 meters టాల్ లో ఉంది. అండ్ ఈయన బేసిక్లీ ఈయన ఎవరు అని అంటే లైక్ జైన్ మాంక్, జైనిజం ని బాగా ప్రమోట్ చేసి, అండ్ నాట్ ఓన్లీ దట్, జైన్ మాంక్, ఒక మాంక్ అయినప్పటికీ కూడా ఆయన హీ హ్యాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు లాట్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇన్ఈక్వాలిటీ లేని సొసైటీని, అండ్ ఈయన పేరు మీదగానే చాలా యూనివర్సిటీస్ స్థాపించడం
జరిగింది. బికాస్ ఆఫ్ ఈయన మోటివేషన్, ఈయన ఇన్స్పిరేషన్ వల్ల చాలా యూనివర్సిటీ, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. సో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి గాను ఆయన పేరు మీదుగా యూనిటీ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ పీస్, ఎందుకనంటే హీ హాజ్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ పీస్, అందుకు గాను ఈ స్టాట్యూ వాజ్ నేమ్డ్ యాజ్ స్టాట్యూ ఆఫ్ పీస్. క్లియర్ కదండి? రైట్. Well, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.